వెల్కమ్ టు ఎవరో ఒకరు. 10 మందితో కలిసి నడిస్తే ఆ 10 మందిలో కలిసిపోతాం, 10 మందిలో ఒకరుగా నిలబడతాం. అదే 10 మందికి ఆదర్శంగా నిలిస్తే కొన్ని కోట్ల మందిలో స్ఫూర్తి నింపుతాం. కన్నతల్లి లాంటి జన్మభూమికి, పుట్టిన గ్రామానికి ఏదో ఒకటి చేయాలని ముందుకొచ్చే ఎవరో ఒకరికి వెల్కమ్ చెప్తోంది ఎన్టీవీ. ప్రస్తుతం మనము అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం నార్సింపల్లిలో ఉన్నాం. మరి ఈ నార్సింపల్లి శ్రీమంతుడెవరో తెలుసుకోవాలనుందా? అనంతపురం కరువుకు పర్యాయ పదం. బక్కచిక్కిన రైతులు, అలాగే కబేళాలకు తరలి వెళ్తున్న కాడెద్దులు, బీటలు వారినటువంటి భూములు, ఎడారి ప్రాంతం, ఎండమావిలో రైతన్న. ఇది స్థూలంగా మనకు అనంతపురం గురించి చెప్పుకోవడానికి. నరసింహుడు గుట్ట మీద కొలువై ఉన్నాడు కాబట్టి ఈ పల్లెకు నరసింపల్లి అని పేరు వచ్చింది. మరి ఇక్కడ ఒక మారుమూల కుగ్రామంలో పుట్టి డీజీపీ స్థాయికి ఎదిగినటువంటి జాస్తి వెంకటరాముడు ఏపీ డీజీపీ ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆయన పుట్టి పెరిగింది కూడా ఈ గ్రామంలోనే. ఒక రకంగా చూసుకుంటే ఈ గ్రామం గురించి స్థూలంగా తెలుసుకోవాలనుకుంటే గ్రామ జనాభా 2043 మంది, దాదాపు 5 నుంచి 600 ఇళ్లు ఉంటాయి. వీళ్ళకి ప్రధాన జీవనాధారం వ్యవసాయం. అంటే వర్షాభావం వల్ల ఇక్కడ కరువు ఏర్పడింది. ఎక్కువగా డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఇక్కడ వ్యవసాయం కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ వేరుశనగ పండిస్తూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని బొప్పాయి, అరటి లాంటి హార్టికల్చర్ ఈ మధ్యనే ఇక్కడ ఇంప్రూవ్ అవడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే నార్సింపల్లిలో అభివృద్ధి అనేది, అంటే ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ప్రాతినిధ్యం వహించారు, కానీ ఇక్కడ అభివృద్ధి అనేది ఆమడ దూరంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. నార్సింపల్లి విషయానికి వస్తే గనక ఈ దత్తత తీసుకున్న తర్వాతే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది. బాగానే ఉంది మేడం. బాగా జయజీరామ్ సార్ వచ్చి బాగా నీళ్లు అవి బోర్లు అన్ని వేపించి మాకు బాగానే సాయం చేస్తున్నారు మేడం. ఊరు సహకారం అంతా బాగుంది మాకు. ఏమి ఇబ్బంది మాకు లేదు. ఇప్పుడైతే బాగానే ఉంది మేడం. అప్పటి ముందు అయితే మాకే తగసాట్లుండే, నీళ్ళు తాగేకి లేవు. నీళ్ళు ఇచ్చినాడు, వాటర్ ఇచ్చినాడు. మాకేమీ ప్రతి ఇబ్బంది ఏమీ లేదు. పిల్లలకు అంతా బాగుంది, చదువులు బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. మాకు ఊరు గ్రామం గురించి బాగానే ఉంది మేడం. ఎవరు? జయ సార్ మాకేం బాగా చేసినారు మేడం. మా ఊరికి అంతా రోడ్లు, అన్ని రోడ్లు, సిమెంట్ రోడ్లు, పైన గుడి అన్ని మాకు అన్ని ఆకుకూరలు బాగా చేసినారు. దత్తత తీసుకో ముందు ఏమీ లేదు ఇంతకు ముందు. ఇప్పుడైతే ఆయన దత్తత తీసుకున్నాక ఇప్పుడు అన్ని ఇక్కడ లేనివి పనులన్నీ కొన్ని పక్కన వాడిని బోర్డులు వేపించి ఇక్కడ నీళ్లు పెట్టి అందుకే బిందు వచ్చి ₹2 లెక్క ప్రకారం ఆయన ఇడిచినాడు. ఇంతకుముందు అయితే నీళ్ళు తాగేదానికి లేవు పక్కన ఎక్కడే. కానీ రోడ్లు ఇంతకుముందు చాలా ఇదిగా ఉండే. ఆయన వచ్చిన తర్వాత అన్ని రోడ్లు అవన్నీ ఎక్కడ మాకు నీటి శుభ్రము, గ్రామంలో ఎక్కడైనా కాలువలు, సైడ్ కాలువలుగా ఇవన్నీ తీసుకోవడం కానీ ఇవన్నీ ఆయన వచ్చిన తర్వాతే బాగుంది మేడం. ఫీజు తక్కువతో భోజనం అంతా అక్కడే కాబట్టి మాకు చదువు అరేంజ్మెంట్ పిల్లలు బాగా చేసినాడు. ఇప్పటికైతే పర్వాలేదు, ఆయన దత్తత తీసుకున్నాక పర్వాలేదు ఊరు. ఇంతకుముందు అయితే చాలా ఇదిగా ఉండే, తాగేదానికి కూడా నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉండే. ఇప్పుడైతే ఆయన వచ్చిన తర్వాత చాలా మేలు. దేవిరాముడు సారు బాగా గుట్ట మీద గుడి కట్టిస్తున్నాడు, రోడ్లు వేపిస్తున్నాడు, ఆసుపత్రి కట్టిస్తున్నాడు, వాళ్ళకల్లా బాగా చేస్తున్నాడు, అన్ని బాగా చేసినాడు అమ్మయ్య. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ జేవీ రాముడు గారు తను పుట్టు పెరిగిన మారుమూల పల్లెను దత్తత తీసుకున్నారు, నార్సింపల్లిని. ప్రస్తుతం నార్సింపల్లికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారు, దీని దత్తత వెనుక ముఖ్య కారణాలేంటో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రాముడి గారు. ఒక మారుమూల పల్లె నుంచి ఒక డీజీపీ స్థాయికి ఎదిగారు. ఫస్ట్ టైం మీరు మీ గ్రామానికి వచ్చినప్పుడు మీకు మీ ఫీలింగ్? మొట్టమొదటి నుంచి నేను ఈ ఊర్లో సెకండ్ గ్రాడ్యుయేట్, అంటే రెండో గ్రాడ్యుయేట్. మొట్టమొదటి గ్రాడ్యుయేట్ నరసింహప్ప గారని, వారు రిటైర్ అయ్యారు ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసి. నేను రెండో గ్రాడ్యుయేట్.
మేము చదువుకునే రోజుల నుండి కూడా ఇది ఉండేది మాకు. ఎందుకంటే ఇక్కడ రోడ్డు ఉండేది కాదు, మామూలుగా ట్యాప్ వాటర్ అంటే ఇక్కడ తెలిసేది కాదు, ఇక్కడ పేపర్ వచ్చేది కాదు. నాకు ఈ సివిల్ సర్వీస్ ఫస్ట్ రాసినప్పుడు రిజల్ట్స్ చదవాలంటే ఒక హిందూ పేపర్ సబ్స్క్రైబ్ చేసుకునేవాడిని. ఆ పేపర్ వచ్చేది, పేపర్ వస్తే చూసుకునేవాళ్ళం. సో ఒకసారి ఇక్కడ ఈ పోస్ట్ మ్యాన్ పక్క ఊర్లో ఉండేది, నిడిగల్ అనే ఊరు. ఆ పోస్ట్ మ్యాన్కు వాళ్ళ నాన్నగారు చనిపోయి ఒక 10-15 రోజులు మా ఊరికి రాలే. సో 10-15 రోజుల తర్వాత ఇన్ని పేపర్లు పట్టుకొచ్చాడు, అన్ని హిందూ పేపర్లు. ఒకటి చూస్తే దాంట్లో ఎప్పుడు 10 రోజుల క్రితమే రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్వ్యూకి రమ్మని కూడా వీళ్ళంతా క్యాండిడేట్స్ పలానా పాస్ అయ్యారని ఇచ్చారు. అప్పుడు నేను ఇంకా హరిబరిగా చూసుకొని పోయా, హైదరాబాద్ పోయి అక్కడి నుంచి ఢిల్లీకి ఇంటర్వ్యూ పోవడం జరిగింది. అట్లా కమ్యూనికేషన్ ఐలాండ్ లాగా ఉండేది ఇక్కడ. కమ్యూనికేషన్ ఐలాండ్ అంటే ఏమే కానీ రోడ్డు లేదు మాకు. ఆ రోజుల్లో మా ఊర్లో కూడా అసలు ఎవరికి, నాకు తెలిసి ఎవరికి ట్రాన్సిస్టర్ ఉండేది కాదు. మా ఊరికి ఫస్ట్ రేడియో రావడం ఈ పంచాయతీ ఆఫీస్కి. సో చాలా బ్యాక్వర్డ్ విలేజ్ ఇది మాకు. ఇక్కడ ఇటుపక్కేమో పులివెందుల మండలం కడప, ఇటుపక్క బద్దలపల్లి మండలం, మధ్యలో ఇది ఈ ఏరియా కొంత రెయిన్ షాడో ఏరియాగా తయారైపోయింది ఇక్కడ. మేము చిన్నప్పుడు ఇక్కడ నీళ్లు చాలా బావుల్లో పై ఉండేటివి, మామూలుగా ఈ దిగుడు బావులు ఉండేటివి. బావుల్లోనే మేమంతా కూడా ఈత నేర్చుకుంది బావుల్లోనే. కానీ ఇప్పుడు ఒక్క బావిలో నీళ్ళు లేవు. బావుల్లోనే కాదు, బోర్లలో కూడా దాదాపు అన్ని 500-1000 అడుగులు పోతే కానీ భూములకి ఇప్పుడు నీళ్లు పట్టలే. ఎన్నేళ్ళ తర్వాతనో వీళ్ళు చెప్పేది ఏమంటే, చాలా ఏళ్ళ తర్వాత మీరు చూస్తున్నారు పంటలు పొలాలు చాలా పచ్చగా ఉన్నాయి చాలా ఏళ్ళ తర్వాత. ఈసారి 100% కలెక్టర్ గారు చెప్తున్నారు, ఇప్పుడు 100% వర్షపాతము అనంతపురంకి వచ్చింది. ఇది చాలా పెద్ద వార్త. సో దీన్ని మనం మెయింటైన్ చేయాలంటే తప్పకుండా ఇక్కడ చెట్లు నాటాలి. సో ఎప్పుడు వచ్చినా నేను ఫస్ట్ ఇక్కడ మేము చెట్లు నాటే కార్యక్రమం ఉందని నాకు తెలుస్తాను వెంటనే నేను అక్కడ ఏ ఊర్లో ఉంటే ఆ ఊరికి అక్కడ పోవడము. సో వచ్చిన వల్ల ఎక్కడో చోట పెడుతుంటారు వీళ్ళు. ఎక్కువ సార్లు ఇక్కడ మా ఊర్లో పెట్టడం జరిగింది, ఇక్కడే చెట్లు నాడుతుంటాము. సో ఇది మనం చేస్తూ పోగా మీరు చూసారు ఇప్పుడు. మనం చెట్టు ఉంటేనే నీరు వస్తుంది, మళ్ళీ అదే నీటితోనే మనం చెట్లు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనాభా బాగా పెరిగిపోయింది. జనాభా పెరిగిన వల్ల ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లేకపోతే పల్లెలో అదే రోగాన్ని దారితీస్తాము. సో ఇప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలనేది ప్లాన్ చేస్తున్నాము. మేము వచ్చిన ప్రతిసారి కూడా కలెక్టర్ గారిని కలిసినప్పుడు కూడా ఎప్పుడు అది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక మా ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటారు ఈ ఊరిలో, ఎందుకంటే వారికి ఈ ఊరికి సంబంధం ఉంది. వారి ఊరి ఒక మనవడు, అంటే వాళ్ళ గ్రాండ్ మదర్ ఈ ఊరు. సో అలాగన్నీ కలిసి వచ్చాయి ఈ ఊరికి. కాబట్టి అది ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఈ గ్రామ దత్తత ప్రోగ్రామ్ను మనకు ప్రవేశపెట్టడంతో మేమంతా కూడా చాలా ఉత్సాహంగా, మా వాళ్ళు చాలా మంది ఆఫీస్ చూసారు కదా మీరు, హోంమంత్రి గారు వస్తూ ఇక్కడంతా విఐపీలు వస్తున్నారు కాబట్టి ఇక్కడ బిజీ ఉన్నారు. కర్నూలులో ప్రోగ్రామ్ పెట్టుకుంటే అక్కడ కూడా కపట్రాలకు పోయారు. కపట్రాల చాలా పెద్ద ఫ్యాక్షన్ పోయింది. మా ఎస్పీ గారు దాన్ని దత్తు తీసుకొని ఎవరో ఒకరు మేము చేసామండి, అంతా డెవలప్ చేస్తున్నారు, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. అదే చాలా మంది ఆఫీసర్స్ ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్తో ఇన్స్పైర్ అయ్యి ఈ దత్తత గ్రామ దత్తత కార్యక్రమంతో చాలామంది ఆఫీసర్స్ వాళ్ళ సొంత గ్రామం కానీ లేకపోతే ఏదో వాళ్ళకి నచ్చిన గ్రామం ఏదో ఒకటి తీసుకొని బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడో చాలామంది ఆఫీసర్స్ మా వాళ్ళు కూడా బీహారు యూపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొన్ని గ్రామాలు సెలెక్ట్ చేసుకొని డెవలప్ చేస్తున్నారు. ఏం చెప్తున్నారంటే మీ అందరికీ గవర్నమెంట్ కూడా 45%, అంటే మనము 100 రూపాయలు ఖర్చు అయితే మీరు మీ సొంతంగా పెట్టుకోవడానికి 100 రూపాయల్లో 45 రూపాయలు ప్రభుత్వమే ఇస్తుంది. ఇంకా మిగతా 55 రూపాయలు మనం పెట్టుకోవాలా. అట్లా ఎవరికైనా శక్తి ఉంటే 55 రూపాయలు పెట్టిన శక్తి ఉంటే మీరు సొంతంగా కూడా ఇది మొదలు పెట్టుకోవచ్చు. సొంతంగా కూడా మీరు పని తెచ్చుకొని ఇక్కడ పని చేసే వాళ్ళకి వెనక్కిస్తే, ఇప్పుడు గుడ్డలు తీస్తారు మీకు, కుట్టి వాళ్ళకి వెనక్కిస్తే వాళ్ళు దానికి ఇంత రేట్ అని ఇస్తారు. ఇప్పుడు మన ఊర్లో మగ్గాలు నేస్తారు కదా, మగ్గాలు నేస్తే ఏం చేస్తారు వాళ్ళు, అక్కడ పోయి తెచ్చుకుంటారు నూలు కాదు అదేమంటారు రేషం తెచ్చుకొని ఇక్కడ మగ్గం నేసి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి వస్తారు. ఇస్తే వాళ్ళు డబ్బు కూలి ఇస్తారు. దీనికి కూడా అట్లా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అట్లా ఇచ్చేలాగా మేము ఏర్పాటు చేస్తాము.